హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో గ్రామవార్డు సచివాలయం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్తా అండి. సో ఏమేమి అప్డేట్స్ అంటే తల్లికి వందనం అప్డేట్స్, అలాగే అంగన్వాడీకి సంబంధించిన అప్డేట్స్, అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్తాను. ఇది జెన్యున్ అప్డేట్స్, ఎటువంటి ఫేక్ అప్డేట్స్ కాదు. ఇది డైరెక్ట్గా మన గ్రామవార్డు సచివాలయం నుంచి వచ్చిన అప్డేట్స్ అండి. డీటీ ద్వారా తెలిసిన అప్డేట్స్ నేను మీకు చెప్తాను. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా తల్లికి వందనము సంబంధించిన అప్డేట్ ఏంటి? సో మనకి ఏమన్నారు, జూన్ 20వ తారీఖున మనకి తల్లికి వందనం సంబంధించిన ఎవరైతే అపీల్ చేసుకోవాలో వాళ్ళకి లాస్ట్ డేట్ అని చెప్పి అంటున్నారు కదా. మనకి యూట్యూబ్లో ఫాలో చెప్తున్నా కదా. సో ఆ మాటని ఎవరో నమ్మొద్దు. అసలు విషయం ఏంటంటే తల్లికి వందనం పథకమునకు అర్జీ నమోదు చేటుకు జూన్ 20వ తేదీ అనేది లాస్ట్ డేట్ కాదు. సో ఎవరు కంగారు పడకుండా మీరు ఎవరైతే అర్జీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నెమ్మదిగా పెట్టుకోండి. చివరి తేదీ అయితే ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఎవరికైతే డబ్బులు పడలేదో తల్లికి వందనం సంబంధించి వాళ్ళు మీరు ఇంకా అర్జీలు పెట్టుకొని గ్రామవార్డు సచివాలయంలో రీఅప్లై చేసుకుంటే మీకు జూలై 5వ తేదీ కల్లా అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పి వచ్చిన ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఎటువంటి ఫేక్ అప్డేట్ అయితే కాదు. గ్రామవార్డు సచివాలయం నుంచి వచ్చిన డీటీ ద్వారా తెలిసిన అప్డేట్ అంటే ఇదండి. అలాగే ఇంకోటి తల్లికి వందనం సంబంధించిన ఇంకో అప్డేట్ అండి. సో ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటున్నారు. సో దానికి రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఆర్టీఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివి పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది. సో గవర్నమెంట్ దీన్ని నిర్ణయం తీసుకోవాల్సి ఉందండి. సో అలాగే గ్రీవియన్స్ అనేది 6 స్టెప్స్ వ్యాలిడిటీ కొరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, 4-వీలర్, అర్బన్ ప్రాపర్టీ వీటిని క్రియేట్ గ్రీవియన్స్ రైజ్ చేసిన తర్వాత క్రియేట్ గ్రీవియన్స్ సర్వీస్ రిక్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సో మిగతా గ్రీవియన్స్ సంబంధించి డైరెక్ట్గా గ్రీవియన్స్ అనేవి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో రీసర్వే జరిగిన విలేజెస్లో ల్యాండ్కి సంబంధించిన అప్డేట్ చేస్తామని చెప్పి అన్నారు. సో ఇష్యూ ఉన్నవారు ల్యాండ్ గ్రీవియన్స్ రిక్వెస్ట్ చేస్తే సో పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకి తల్లికి వందనం సంబంధించిన మరో అప్డేటు. అలాగే మనకి అంగన్వాడీకి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహార పంపిణీ సమయంలో లబ్ధిదారుల ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సో అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ళ బాలబాలికలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆహారం తీసుకుంటున్నారనేది నమోదు చేయాలని చెప్పి స్పష్టం చేసింది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణీలు, పిల్లల నమోదులను కూడా ముఖ గుర్తింపు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసిందండి. ఇది అంగన్వాడీకి సంబంధించిన అప్డేట్. అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అప్డేట్ ఏంటంటే పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ అనేది మనకి జూన్ 20వ తేదీన క్రెడిట్ అవుతుందని చెప్పి మనకి అన్నారు. సో అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో కానీ జూన్ నెల ఆఖరిలోపు మనకైతే డబ్బులు అనేది మనకి క్రెడిట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితమైన తేదీ అనేది ఇంకా ప్రకటించలేదు, త్వరలోనే ప్రకటిస్తారు. సో అదే రోజున అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా క్రెడిట్ అవుతాయి. సో మనకి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి జూన్ నెలాఖరులోపు మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పి వచ్చిన అప్డేట్ అండి. సో ఇది మనకి లేటెస్ట్గా అప్డేట్స్. సో మరిన్ని లేటెస్ట్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.